వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం మనం ఈ వీడియోలో ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుండి టాపిక్ నెంబర్ 11 గా ఎక్సర్సైజ్ 3.3 ఫస్ట్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. ఈ ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ ప్రాబ్లం లో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 1 to 4 ఈ 4 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా 2 మెథడ్స్ లో మనం తెలుగు వివరణతో ఎప్పట్లా నేర్చుకుందాం. Exercise 3.3 first problem. Solve the following pair of linear equations by the elimination method and the substitution method. దీనిలో రోమన్ నెంబర్ 1 ప్రాబ్లం గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్నటువంటి ఈ రోమన్ నెంబర్స్ అన్నిటిని కూడా ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని 2 మెథడ్స్ లో సాల్వ్ చేయమని మనకి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ప్రాబ్లం ని కూడా ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎలిమినేషన్ మెథడ్ అనేది మనం తీసుకున్నాం. సో గివెన్ ఈక్వేషన్స్ ముందు ఈక్వేషన్ నెంబర్ 1 and 2 గా రాసుకున్నాం. x plus y equal to 5 ఫస్ట్ ఈక్వేషన్, 2x minus 3y equal to 4 is the సెకండ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ నెంబర్ 1 and నెంబర్ 2 గా తీసుకున్నాం. ఎలిమినేషన్ మెథడ్ ప్రాసెస్ ఒకసారి మనం స్టూడెంట్స్ గుర్తు చేసుకుంటే, ఇందులో ఏదో ఒక వేరియబుల్ ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఏ విధంగా చేస్తాం? ఆ వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయ్యే విధంగా చేసి ఎలిమినేట్ చేస్తాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే x కోఎఫిషియెంట్స్ 1 and 2 ఈక్వల్ కాదు, y కోఎఫిషియెంట్స్ 1 and -3 ఉన్నాయి. సో ఇక్కడ సింబల్స్ పక్కన పెడితే న్యూమరికల్ గా ఇవి ముందు ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ 2 టైప్స్ లో మనం ఎలిమినేట్ చేయొచ్చు. x కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలనుకుంటే దీన్ని డబల్ చేయాలి. చూడండి, ఇక్కడ 2x ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ 2 తో మల్టిప్లై చేస్తే x ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ y ఉండి ఇక్కడ 3y ఉంది కనుక -3y 3 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఇది 3y అవుతుంది. సో రెండిట్లో ఏ పద్ధతి అయినా మనం చేయొచ్చు. అయితే మనం ఇక్కడ x కంటే కూడా y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్, డైరెక్ట్లీ మనకి సింబల్స్ మార్చకుండానే క్యాన్సిల్ అవుతాయి. సో దానికోసం ఇక్కడ మనం ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాం, టు మేక్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ y న్యూమరికల్లీ ఈక్వల్. అంటే ఈ రెండు చోట్ల ఉన్న ఈక్వేషన్స్ లో y కోఎఫిషియెంట్స్ ని ముందు నంబర్స్ సమానం చేయడం కోసం, అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉండే విధంగా సింబల్స్ ఎలా ఉన్నప్పటికీ న్యూమరికల్లీ ఈక్వల్ అంటే ఇక్కడ 3y ఉంది, ఇక్కడ కూడా 3y రప్పించవచ్చు. కాబట్టి ఒక్క ఈక్వేషన్ చేంజ్ చేస్తే మనం సరిపోతుంది. రెండో ఈక్వేషన్ మనం చేంజ్ చేయని అవసరం లేదు. ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ని 3 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే మనం 3 ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 1 చేస్తే సరిపోతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాం, దాన్ని 3 టైమ్స్ చేసి రాస్తున్నాం. అంటే LHS 3 టైమ్స్ అవుతుంది, RHS కూడా 3 టైమ్స్ అవుతుంది. సో 3 ఇంటూ ఈక్వేషన్ 1 మీన్స్ 3 ఇంటూ x, 3 ఇంటూ y, అలాగే ఇక్కడ 3 ఇంటూ 5 రాయాలి. సో 3 ఇంటూ x ఇట్ ఈస్ 3x ప్లస్ 3 ఇంటూ y ఇట్ ఈస్ 3y ఈక్వల్ టు రైట్ సైడ్ 3 ఇంటూ 5 అవుతుంది కనుక 3 5s are 15. సో ఇక్కడ ఈక్వేషన్ ఫార్మాట్ చేంజ్ అయింది కనుక దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 గా తీసుకుందాం. బికాజ్ ఇక్కడ కోఎఫిషియెంట్స్ మనం చేంజ్ చేసి రాస్తాం. బోత్ ఆర్ సేమ్ ఈక్వేషన్స్. x ప్లస్ y ఈక్వల్ టు 5 అనే దాన్ని మోడిఫై చేసి మనం 3x ప్లస్ 3y ఈక్వల్ టు 15 రాసాం. ఇప్పుడు ఇలా చేసిన పర్పస్ ఏమిటి? కోఎఫిషియెంట్స్ ఆఫ్ y ఈక్వల్ చేయడం కోసం. y ఆల్రెడీ ఈక్వల్ అయ్యాయి. చూడండి, ఇక్కడ 3y వచ్చింది, ఇక్కడ 3y వచ్చింది కనుక యాజ్ ఇట్ ఈస్ గా దీని కింద మనం ఏం రాసుకోవచ్చు? సెకండ్ ఈక్వేషన్ ని రాసుకోవచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ అంటే 2x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ విధంగా ఈ రెండింటిని రాసి మనం వీటిని ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా ఎలిమినేట్ చేయవచ్చు. ఏం చేస్తే ఎలిమినేట్ అవుతాయనే చూస్తే సింబల్స్ ని బట్టి ఇక్కడ ఆల్రెడీ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కనుక సింబల్స్ చేంజ్ చేయకుండానే యాజ్ ఇట్ ఈస్ కి ఎలిమినేట్ అవ్వాలంటే ఎడిషన్ చేయాలి, అంటే సింబల్స్ చేంజ్ చేయకూడదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ థర్డ్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ ని ప్లస్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 3 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2 చేయడం ద్వారా వీటిని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. సో 3x ప్లస్ 2x ఏ లైక్ టర్మ్ కింద ఆ లైక్ టర్మ్ వచ్చేలా రాసుకున్నాం కనుక 3x ప్లస్ 2x ఎంత అవుతుంది? 5x. సో ఫస్ట్ లైన్ కింద 5x అయింది. ఇక్కడ ప్లస్ 3y మైనస్ 3y బోత్ ఆర్ క్యాన్సిల్. సో ఇది 0 అయిపోతుంది. రైట్ సైడ్ 15 ప్లస్ 4 ఈక్వల్ టు 19. సో ఇక్కడ 5x ఇజ్ ఈక్వల్ టు 19 అని మనకు వచ్చింది. 5x ఈక్వల్ టు 19 అనేటువంటి ఒక సింగిల్ వేరియబుల్ ఈక్వేషన్ మనకు వచ్చింది. సో దీని నుంచి డైరెక్ట్లీ x వాల్యూ రాబట్టొచ్చు. సో ఈ 5 ని మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే x వస్తుంది. సో x ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 19 by 5. సో ఇక్కడ ఇంటూలో ఉన్న 5 ఇటు వస్తే బై.
బట్ 19 లో 5 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాదు కాబట్టి ఫ్రాక్షన్ రూపంలో ఇలా వదిలేయచ్చు, మనం డెసిమల్స్ వాడన అవసరం లేదు. సో 19/5 అనేది x యొక్క వాల్యూ. ఇప్పుడు ఈ x యొక్క వాల్యూని మనం తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా y యొక్క వాల్యూ వస్తుంది. ఇదే మనకి ఎలిమినేషన్ మెథడ్. అంటే మొదట మనం y ని ఎలిమినేట్ చేసాం, ఇప్పుడు x ని తీసుకొచ్చి ఇందులో ఏదో ఒక ఈక్వేషన్ రాయడం ద్వారా x ని కూడా ఎలిమినేట్ చేసి y రప్పిస్తాం. సో ఇప్పుడు x ని ఎందులో రాద్దాం? ఇక్కడ ఉన్న రెండు ఈక్వేషన్స్ లో ఇదే చిన్నగా ఉంది కనుక ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అది మెన్షన్ చేస్తున్నాం. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో x అని ఉన్న ప్లేస్ లో ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూ 19/5 ని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ x ప్లస్ y ఉంది కనుక నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుంది? 19/5 ప్లస్ y. సో 19/5 ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి ఎంత ఉంది? 5 ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. x ప్లస్ y ఈక్వల్ టు 5 అనే దాంట్లో x ప్లేస్ లో 19/5 రాస్తాం. సో టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y we have to transpose 19/5 from left side to right side. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 మైనస్ 19/5. బికాజ్ ఇక్కడ ప్లస్ ఉంది కనుక ఇటు వస్తే మైనస్ అవుతుంది టోటల్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ మిడిల్ లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా దీన్ని సింప్లిఫై చేయవచ్చు. టోటల్లీ ఒకే ఫ్రాక్షన్ గా రాస్తే బైలో LCM 5 అవుతుంది. సో ఇక్కడ బైలో 1 కాబట్టి ఇక్కడ 5 టైమ్స్ దీన్ని మల్టిప్లై చేయాలి కనుక 5 5s are 25 మైనస్ 19. దేర్ఫోర్ ఫైనల్లీ మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 లోంచి 19 తీసేస్తే మనకు వచ్చేది 6 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 6/5 అని మనకు వచ్చింది. సో చూడండి, x వాల్యూ 19/5, y వాల్యూ 6/5. ఇవి రెండు కూడా కరెక్ట్ డివిజిబిలిటీ కావాలి కనుక మనం ఇలా ఫ్రాక్షన్స్ రూపంలో వదిలేయవచ్చు. ఫైనల్ కన్క్లూజన్ గా కూడా మనకి ఈ విధంగా రాసుకోవచ్చు. సో కామన్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి ఈ రెండింటిని కలిపి మనం మెన్షన్ చేయవచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 19/5, y ఈజ్ ఈక్వల్ టు 6/5 అనేది మనకి కామన్ సొల్యూషన్ ఫర్ దిస్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఇందులో మనం యూజ్ చేసింది కేవలం ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్ కాకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి ఇదే ప్రాబ్లం ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోతున్నాం. నౌ సేమ్ 1 లో ఫస్ట్ ప్రాబ్లమే ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేద్దాం. ఇంతకు ముందు ఎలిమినేషన్ మెథడ్ మనం యూజ్ చేసాం. నౌ వీ హ్యావ్ టు యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఈ రెండిట్లో ఈ పద్ధతి ద్వారా ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఎప్పట్లా ఇచ్చిన ఈక్వేషన్స్ ముందు మనం మెన్షన్ చేద్దాం. x ప్లస్ y ఈక్వల్ టు 5 ఈక్వేషన్ నెంబర్ 1, 2x మైనస్ 3y ఈక్వల్ టు 4 ఈక్వేషన్ నెంబర్ 2. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసేటప్పుడు మనకి పేరుకు తగ్గట్టుగా ఏదో ఒక ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి ఏదో ఒక వేరియబుల్ వాల్యూని అదర్ వేరియబుల్ టర్మ్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ 2 ఈక్వేషన్స్ లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒక రకంగా తక్కువ టర్మ్స్ మనకి తక్కువ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కనుక ఈక్వేషన్ 1 ని మనం ముందు సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీని నుంచి మనం ఏం రాయవచ్చు? ఇదే ఈక్వేషన్ ఇప్పుడు వేరే రూపంలో రాస్తాం. అంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఆర్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో x విలువని y రూపంలో కానీ లేదా y విలువని x లో వచ్చే విధంగానే రాస్తాం. ఏదైనా మనం రాయవచ్చు. సపోజ్ మనం ఇక్కడ x విలువ రాద్దాం అనుకుంటే ఏం చేయాలి? ఈ y టర్మ్ ని మనం రైట్ సైడ్ కి పంపించాలి. సో అప్పుడు ఏమవుతుంది? x ఇజ్ ఈక్వల్ టు 5 మైనస్ y అవుతుంది. ప్లస్ y ఇటు ట్రాన్స్పోజ్ అయినప్పుడు మైనస్ 5 అవుతుంది. సో ఈక్వేషన్ 1 నే మరో విధంగా రాస్తాం కాబట్టి ఇక్కడ దానికి ఒక నేమ్ ఈక్వేషన్ 3 అని కూడా ఇవ్వచ్చు. ఎందువల్లంటే నెక్స్ట్ మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు y వాల్యూ వచ్చిన తర్వాత డైరెక్ట్లీ x వాల్యూ కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈక్వేషన్ 1 అనే కొంచెం మోడిఫై చేసి మనం ఈక్వేషన్ 3 రాసాం. ఇప్పుడు ఈక్వేషన్ 3 లో ఉన్న ఈ వాల్యూని తీసుకువెళ్ళి సెకండ్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చిన x ని తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్ లో x ఉన్న ప్లేస్ లో మనం రాస్తాం. సో సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 5 మైనస్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మనం చేస్తున్నది థర్డ్ ఈక్వేషన్ లో ఉన్న ఈ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో రాస్తున్నాం. ఈక్వేషన్ 2 లో x అని ఉన్న ప్లేస్ లో ఇది మారాలి. ఈక్వేషన్ 2 స్టార్టింగ్ టర్మ్ 2x. సో 2x అంటే 2 ఇంటూ x ప్లేస్ లో మనం రాయాల్సింది 5 మైనస్ y. సో 2 ఇంటూ 5 మైనస్ y. నెక్స్ట్ టర్మ్ మైనస్ 3y. సో మైనస్ 3y ఇస్ ఈక్వల్ టు 4. ఇది యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ ఈక్వేషన్ స్టెప్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. 2 ఇంటూ కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఈ రెండింటిని ఇంటూ చేస్తే 2 5s are. సో 2 5s are 10 మైనస్ 2 ఇంటూ y ఇట్ ఈస్ 2y మైనస్ 3y ఈక్వల్ టు 4. సో దీనిలో మైనస్ 2y అండ్ మైనస్ 3y బోత్ ఆర్ లైక్ టర్మ్స్. సో మైనస్ పక్కన మైనస్ రెండు సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఇది ఎడిషన్ చేయాలి, సింబల్ మారదు. ఈ 10 ని మనం కాన్స్టెంట్ కాబట్టి ఇది రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయవచ్చు. సో ఇప్పుడు మిగిలేది ఏంటి? నెక్స్ట్ ఈక్వేషన్ లో మైనస్ 2y మైనస్ 3y ఈజ్
మైనస్ 5y మైనస్ మైనస్ ఎడిషన్ చేస్తే సేమ్ మైనస్ వస్తుంది, కానీ మనకి టోటల్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ 10 అనేది రైట్ సైడ్కి వస్తే ఇది ప్లస్ 10 కాబట్టి ఇటు వస్తే మైనస్ 10 అవుతుంది. సో 4 మైనస్ 10. సో మైనస్ 5y ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ లో మనం చూస్తే 4 మైనస్ 10 ఇక్కడ ప్లస్ కంటే మైనస్ ఎక్కువ ఉంది కనుక ఈ సబ్ట్రాక్షన్ లో మైనస్ 6 మనకు వచ్చింది. సో ఫైనల్లీ y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ y కి ఇంటూలో ఉంది కనుక మైనస్ 5 వస్తే బై అవుతుంది కాబట్టి మైనస్ 6 బై మైనస్ 5. బట్ మైనస్ బై మైనస్ మనకి పాజిటివ్ అవుతుంది కనుక 6/5 అనేది y వాల్యూ. సో y వాల్యూని మనం ముందుగా పొందాం. నెక్స్ట్ ఈ y వాల్యూని బట్టి మనం x ని కనుక్కోవచ్చు. సో వచ్చిన y విలువను ఎందులో సబ్స్టిట్యూట్ చేయవచ్చు, ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. బట్ మనకి డైరెక్ట్లీ రావాలంటే y వచ్చిన వెంటనే ఏదైతే ఫస్ట్ ఈక్వేషన్ మోడిఫై చేసి ఈక్వేషన్ నెంబర్ 3 రాసామో డైరెక్ట్ గా x వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 ఉన్న మూడిట్లో కూడా థర్డ్ ఈక్వేషన్ రాస్తే డైరెక్ట్ గా వస్తుంది. సో ఇక్కడ ఏమనుంది, x ఇజ్ ఈక్వల్ టు x కి డైరెక్ట్ ఆన్సర్ ఉంది. 5 లోంచి y మైనస్ చేస్తే x వస్తుంది. y అంటే 6/5. సో x ఈక్వల్ టు 5 మైనస్ 6/5. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే చాలు. ఇది కూడా ఫ్రాక్షన్స్ కాబట్టి ఫ్రాక్షన్స్ మధ్య సబ్ట్రాక్షన్ కనుక దీన్ని ఒకే ఫ్రాక్షన్ గా రాసినప్పుడు బై లో టోటల్లీ 5 అవుతుంది. క్రాస్ మల్టిప్లై మెథడ్ 5 into 5 25 మైనస్ 6. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు 19/5 అని మనం వచ్చింది. చూడండి x వాల్యూ 19/5, y వాల్యూ 6/5. మనం ఎలిమినేషన్ మెథడ్ లో చేసిన అదే రిజల్ట్ వచ్చింది. సో ఫైనల్ కన్క్లూజన్ గా మళ్ళీ మనం కామన్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి ఈ రెండు వాల్యూస్ మెన్షన్ చేయవచ్చు. సో x ఈక్వల్ టు 19/5 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 6/5. సో ఇప్పుడు మనం ఫస్ట్ రోమన్ నెంబర్ ప్రాబ్లమ్ ని ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ పూర్తి చేసాం. సో సెకండ్ రోమన్ నెంబర్ ప్రాబ్లమ్ లోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ అగైన్ ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ లో సేమ్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అండ్ ది సబ్స్టిట్యూషన్ మెథడ్. బట్ రోమన్ నెంబర్ 2 ఈక్వేషన్స్ మనకి చేంజ్ అయ్యాయి. సో లెట్ us డూ ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయవచ్చు అనేది ముందు మనం చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్స్ 3x + 4y = 10, 2x - 2y = 2 ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 గా ముందు మనం మెన్షన్ చేసాం. సో ప్రెసెంట్ మనం చేస్తున్నది ఎలిమినేషన్ మెథడ్ కాబట్టి x ఆర్ y కోఎఫిషియెంట్స్ ఏదో ఒకటి మనం ఈక్వల్ చేయాలి కనుక ఇక్కడ చూడండి 3 2 ఇక్కడ ఉన్న కాంబినేషన్, y అయితే 4 2. సో మనం 2 ని 3 గా మార్చలేం ఒకే మల్టిప్లికేషన్ తో, కానీ 2 ని 4 గా చేంజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయడం మనకి ఈజీ. బోత్ ఈక్వేషన్స్ ని మనం మాడిఫై చేయకుండా ఉండాలంటే ఒక ఈక్వేషన్ ని చేస్తే సరిపోతుంది. దీన్ని సెకండ్ ఈక్వేషన్ ని మనం మార్చుకోవాలి. ఎందువల్లంటే ఇక్కడ 2y ఉంది, ఇక్కడ అది 4y ఉంది. సో దీన్ని డబల్ చేస్తే 4y అవుతుంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం. ముందుగా ఆ విషయాన్ని మనం మెన్షన్ చేద్దాం. టు మేక్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ y న్యూమరికల్లీ ఈక్వల్. అంటే ఈ ఎలిమినేషన్ మెథడ్ లో మనం ఏం చేయబోతున్నాం, y కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నాం. y కోఎఫిషియెంట్స్ అంటే ఈ రెండు, అవి ఈక్వల్ చేయాలంటే దీన్ని చేంజ్ చేయని అవసరం లేదు. సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తే చాలు, డబల్ చేస్తే చాలు. సో అదే విషయం ముందు మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో 2 ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 2, అంటే నేను ఇక్కడ దేన్ని మాడిఫై చేస్తున్నానో ముందు రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ మనం ఏదైతే రౌండ్ అప్ చేస్తున్నామో సెకండ్ ఈక్వేషన్ ని డబల్ చేస్తున్నాం 2 టైమ్స్. సో ఎవ్రీ కోఎఫిషియెంట్ 2 టైమ్స్ అవుతుంది. ఆల్రెడీ 2x ఉంది, 2 2s are 4. సో 4x minus 2 into 2y becomes 4y equal to right side 2 into 2 it is 4. సో యాక్చువల్ గా దీన్ని 2 కామన్ తీసి కూడా రాయొచ్చు, అయినప్పటికీ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్లుగా మనం 4y గా మారుస్తున్నాం. సో 4x - 4y = 4 అనే ఈక్వేషన్ గా ఇది చేంజ్ అయింది. సో ఇక్కడ కోఎఫిషియెంట్స్ మారాయి కాబట్టి దీని నేమ్ కూడా చేంజ్ చేద్దాం, ఈక్వేషన్ నెంబర్ 3. సో ఈక్వేషన్ నెంబర్ 2a 3 గా కన్వర్ట్ అయింది. బట్ ఈ 3 గా కన్వర్ట్ అయిన తర్వాత వచ్చిన యూజ్ ఏమిటి మనకి, ఇప్పుడు న్యూమరికల్ గా ఇది అండ్ ఫస్ట్ ఈక్వేషన్ y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో దాని కింద మనం ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా రాయవచ్చు. సో 3x + 4y = 10 అనేటువంటి ఈక్వేషన్ నెంబర్ 1 ని యాజ్ ఇట్ ఈస్ గా దాని కింద మనం రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఈ రెండింటిని x కింద x, y కింద y, కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్ రాసాం కాబట్టి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ దేని ద్వారా ఎలిమినేట్ అవుతాయి చూసుకుంటే ఇది -4y, ఇది +4y, అంటే సేమ్ సింబల్స్ తో అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి చేంజ్ చేయకుండా. కాబట్టి ఇక్కడ కూడా ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ గా మనం ఉన్న గుర్తులతో చేస్తే సరిపోతుంది కనుక ఈక్వేషన్ నెంబర్ 3 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 1 చేస్తున్నాం. సో ప్లస్ చేస్తున్నాము అంటే అర్థం ఇక్కడ సింబల్స్ ఏవి చేంజ్ చేయడం లేదు అని. సో 4x + 3x becomes 7x. సో x లో 7x మిగులుతుంది. ఇది -4y
ప్లస్ 4y కాబట్టి ఈ రెండు టోటల్ గా ఇలా క్యాన్సిల్ అవుతాయి ఈక్వల్ టు రైట్ సైడ్ 4 ప్లస్ 10 ఈస్ 14. సో చూడండి ఇంకా ఈజీ ఈక్వేషన్ మనకి 7x ఈక్వల్ టు 14 అని వచ్చింది. సో దీన్ని బట్టి x ఎంత అవుతుంది? సో x ఈక్వల్ టు 14/7. మరి 14 లో 7 2 టైమ్స్ అని మనకు తెలుసు కనుక x ఈజ్ ఈక్వల్ టు 2 గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ x వాల్యూ వచ్చింది కనుక ఈ x వాల్యూని ఏం చేయాలి? ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్స్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఆర్ సెకండ్ ఏ ఈక్వేషన్ లో అయినా మనం రాయవచ్చు. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, ఫస్ట్ ఈక్వేషన్ లో నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. x ప్లేస్ లో 2 రాయాలి. అంటే చూడండి మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ గా 3x అని ఉంది. సో 3 2s ప్లస్ 4y ఈక్వల్ టు 10. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ని మళ్ళీ మనం రీరైట్ చేసాం. బట్ సబ్స్టిట్యూట్ ఏం చేసాం? x ప్లేస్ లో 2 రాసాం. సో 3 into 2 మనకు తెలుసు 3 2s are 6. సో 6 plus 4y is equal to 10. సో ఇప్పుడు మనకి y వాల్యూ రావాలి కాబట్టి 6 ని మనం రైట్ సైడ్ కి తరలించాలి. సో నెక్స్ట్ స్టెప్ లో 4y ఈక్వల్ టు 10 minus 6. మరి 10 minus 6 అంటే ఎంత? అగైన్ 4. సో చూడండి 4y ఈక్వల్ టు 4 అని వచ్చింది మనకి. దేర్ ఫోర్ మనకి y వాల్యూ రావాలంటే 4 ఇటు బైలోకి వస్తుంది కనుక దేర్ ఫోర్ y ఈక్వల్ టు ఫైనల్లీ 4/4. సో దట్ ఈక్వల్ టు 1. అంటే చూడండి x వాల్యూ 2 అయితే ఇక్కడ y వాల్యూ 1 అని ఫైనల్ గా మనకు వచ్చింది. కామన్ సొల్యూషన్ చివరి కన్క్లూజన్ గా మనం రాయవచ్చు. దేర్ ఫోర్ కామన్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి రెండు పేరు మనం మెన్షన్ చేయాలి. x ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1. వచ్చిన ప్రతి ఆన్సర్ని కూడా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్ గా సరిపోతాయి. చూడండి x2 3 2s are 6 ప్లస్ 4 1s are 4 10 సరిపోయింది. 2x అంటే 2 2s are 4, 2y అంటే 2, 4 minus 2 ఈక్వల్ టు 2. ఈ విధంగా ఎవ్రీ ఆన్సర్ని కూడా మనం వెరిఫై కూడా ఇందులో చేసుకోవచ్చు. సో రోమన్ నెంబర్ 2 లో ఎలిమినేషన్ మెథడ్ ని మనం పూర్తి చేసాం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాల్సి ఉంది. సో నెక్స్ట్ సేమ్ 1 లో రోమన్ నెంబర్ 2 ప్రాబ్లం, బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఇప్పుడు మనం చేస్తున్నాం. ఆల్రెడీ ఎలిమినేషన్ మెథడ్ మనం పూర్తి చేసాం కాబట్టి ఇప్పుడు చేసేది సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ని మనం మెన్షన్ చేయాలి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఇక్కడ రాసుకుందాం. సో 3x plus 4y ఈక్వల్ టు 10 ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2x minus 2y ఈక్వల్ టు 2 ఈక్వేషన్ నెంబర్ 2. ఎలిమినేషన్ మెథడ్ కి సబ్స్టిట్యూషన్ కి తేడా ఏమిటి? ఎలిమినేషన్ మెథడ్ లో ఈ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలి. బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ముందే సబ్స్టిట్యూషన్ అంటే ఏదో ఒక ఈక్వేషన్ నుంచి x or y వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ రెండు అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ తీసుకోవడం కొంత బెటర్ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ ఉన్న కోఎఫిషియెంట్స్ 3 4 వీటికంటే ఇక్కడ అన్ని చోట్ల 2 ఉంది కాబట్టి ఇది కొంత సింప్లిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈక్వేషన్ నెంబర్ 2 ని తీసుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 దీన్ని ఇంకా మోడిఫై చేసి ఏం రాయగలమో చూద్దాం. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ టర్మ్స్ లో కూడా 2 ఉంది. ముందు లెఫ్ట్ సైడ్ రెండు చోట్ల 2 ఉన్నప్పుడు ఆ 2 కామన్ తీయవచ్చు. అంటే చూడండి 2 into 2 is the common factor of both these terms. సో 2 కామన్ ఫ్యాక్టర్ గా మనం రాసినప్పుడు ఇంటూ లో లోపల ఏముంటుంది? 2 into x minus 2 into y ఉంది ఈక్వల్ టు 2. సో ఈ విధంగా LHS లో 2 కామన్ తీయడం వల్ల ఈ ఇంటూ లో ఉన్న 2 మొత్తం రైట్ సైడ్ కి మారిస్తే ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు మనం? ఈ 2 ఇటు వస్తే బై కాబట్టి సో x minus y is equal to 2/2. బట్ 2/2 అంటే ఆల్రెడీ 1, 2/2 క్యాన్సిల్ చేస్తే 1 అంటే x minus y ఈక్వల్ టు 1 అని వచ్చింది. సో మనం సబ్స్టిట్యూషన్ అంటే ఒక వాల్యూని మరొక వేరియబుల్లో రాయాలి కాబట్టి ఈ y ని కూడా మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే ఫైనల్లీ x is equal to ఏం చెప్పొచ్చు? 1 plus y. చూడండి x minus y 1 కాబట్టి x వాల్యూ 1 plus y అంటే x వాల్యూ y కంటే ఒకటి ఎక్కువ అనే రిలేషన్ మనకు వచ్చింది. ఇది సెకండ్ ఈక్వేషన్ నుంచి మోడిఫై చేస్తే వచ్చిన రిలేషన్. సో దీన్నే ఈక్వేషన్ నెంబర్ 3 గా మనం తీసుకోవచ్చు. సెకండ్ ఈక్వేషన్ నుంచి రాసిన x వాల్యూ కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అదే ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 1 plus y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో x ప్లేస్ లో 1 plus y ని తీసుకువెళ్ళి ఈ ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో x ఉన్న చోట రాయాలి. సో 3x అని ఉంది. సో మనం ఏం రాయొచ్చు? 3 into 1 plus y. 3x బదులుగా 3 into 1 plus y. నెక్స్ట్ ఏముంది? ప్లస్ 4y. సో సేమ్ ప్లస్ 4y రాసాం ఈక్వల్ టు 10. సో దీన్ని మరి 3 తో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఇంటూ చేసి సింప్లిఫై చేస్తే 3 into 1 ఇట్ ఈస్ 3 ప్లస్ 3 into y. సో ఇట్ ఈస్ 3y. 3 plus 3y plus 4y is equal to 10 అని వచ్చింది. సో ఇందులో 3y plus 4y అనేది మనం లైక్ టర్మ్స్ కనుక ఎడిషన్ చేయవచ్చు. సో ఉన్న 3 ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయవచ్చు. సో 7y ఈక్వల్ టు 10 minus 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 7. దేర్ ఫోర్ y వాల్యూ 7/7 which is equal to 1.
సో చూడండి y వాల్యూ 1 అని ఈ ఉన్న సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా మనకు వచ్చింది. సో ఎప్పుడైతే y వాల్యూ మనం తీసుకున్నామో ఆ వచ్చిన y వాల్యూని ఈ ఈక్వేషన్ 3లో 1 2 3 ఎక్కడైనా రాయవచ్చు, 3లో రాస్తే డైరెక్ట్లీ మనకి x వస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 మీన్స్ x ఈక్వల్ టు 1 ప్లస్ y. సో x ఈక్వల్ టు 1 ప్లస్ y ప్లేస్ లో మనం రాయాల్సింది 1. సో x ఈక్వల్ టు 1 ప్లస్ 1 వచ్చింది. దేర్ఫోర్ x ఈక్వల్ టు 2 అని మనం చెప్పవచ్చు. సో టోటల్ గా y 1 అయితే x 2 అని మనకు తెలుస్తుంది. ఇదే మనం కామన్ సొల్యూషన్ కింద రాయవచ్చు. దేర్ఫోర్ కామన్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ ఫైనల్ గా రెండు కలిపి రాస్తే మనం x ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయవచ్చు. దీంతో రోమన్ నెంబర్ 2 ని కూడా మనం రెండు మెథడ్స్ కూడా పూర్తి చేసాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 ని మనం చూడబోతున్నాం. ప్రాబ్లం మనకి వన్ కామన్ క్వశ్చన్ లో సేమ్ సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అండ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. రోమన్ నెంబర్ 3 given two equations are like this: 3x minus 5y minus 4 equal to 0 and 9x equal to 2y plus 7. Elimination method and substitution method లో ఫస్ట్ let us take elimination method. సో ఎలిమినేషన్ మెథడ్ లో ఇచ్చిన ఈక్వేషన్స్ ముందు మనం రాసుకోవాలి కనుక ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 3x minus 5y minus 4 equal to 0. అయితే ఇక్కడ మీరు ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఎలిమినేషన్ మెథడ్ మనకి ఎప్పుడు కూడా ఎప్పుడు అనువుగా ఉంటుందంటే xy అనేవి లెఫ్ట్ సైడ్ ఉండి కాన్స్టెంట్ రైట్ సైడ్ కి తీసుకెళ్తే మనం కాలం మెథడ్ లో ఈజీగా చేయవచ్చు. సో అందుకే దీన్ని ఇప్పుడు మనం కొంచెం మోడిఫై చేసి, అంటే ఇదే ఈక్వేషన్ ని ఈ 4 ని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 3x minus 5y is equal to 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ కాన్స్టెంట్స్ వచ్చేలా చేసాం, xy నెక్స్ట్ రైట్ సైడ్ మనకి కాన్స్టెంట్ వచ్చేలా మనకి ఎలిమినేషన్ మెథడ్ లో స్టాండర్డ్ ఫామ్ అది. ఇక దీన్ని సెకండ్ ఈక్వేషన్ మనకి ఏమబడింది, 9x ఈక్వల్ టు 2y ప్లస్ 7. సో దీన్ని కూడా కొంచెం మోడిఫై చేసి మనం రాయవచ్చు. అంటే ఈ 2y అంటే y టర్మ్ కూడా మనం లెఫ్ట్ సైడ్ కి, ఇది ఎలిమినేషన్ మెథడ్ లో ఇలా చేయడం మనకు ఉపయోగం. ఎందుకంటే x కింద x y కింద y వచ్చేలా కాలం మెథడ్ లో ఈజీగా రాసుకుంటాం కాబట్టి. సో 2y ని తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో సెకండ్ ఈక్వేషన్ మనకి 9x minus 2y is equal to 7. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో 1 and 2 ఈక్వేషన్స్ ఇప్పుడు ఫామ్ అయ్యాయి. వీటిని చూసి ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలంటే ఏ వేరియబుల్ ని ఎలిమినేట్ చేయాలో మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, x కోఎఫిషియెంట్స్ తీసుకుంటే 3 9 ఉన్నాయి, y కోఎఫిషియెంట్స్ 5 2 ఉన్నాయి. సింబల్ పక్కన పెడితే అంటే వీటిలో ఒక నెంబర్ కింద మార్చగలిగిన మరో నెంబర్ ఏముంది మల్టిప్లికేషన్ ద్వారా అంటే చూడండి 3 అనే దాన్ని 9 గా మనం ఈజీగా మార్చవచ్చు. అంటే 3 టైమ్స్ చేస్తే 3 9 గా మారుతుంది. బట్ 2 టేబుల్లో 5 రాదు కాబట్టి ఇక్కడ y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలంటే రెండింటినీ చేంజ్ చేయాలి. x కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఒక్కటే చేంజ్ చేస్తే చాలు. సో ఇక్కడ మనం ఏది చేంజ్ చేసుకుందాం, x కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేస్తాం అనే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో టు మేక్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x న్యూమరికల్లీ ఈక్వల్, అంటే x ఉన్న ప్లేస్లు కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయడానికి ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ని మనం మాడిఫై చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ 3x 9x గా మారాలి కనుక 3 టైమ్స్ మనం ఇంటూ చేయాలి. సో 3 ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 1, ఇది మనం చేసే స్టెప్ ని ఇక్కడ రాస్తున్నాం. ఈక్వేషన్ నెంబర్ 1 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. సో ఎవ్రీ టర్మ్ కూడా 3 టైమ్స్ అవుతుంది. 3 3s are, సో ఇక్కడ 9, సో ఇట్ ఈస్ 9x మైనస్ 3 ఇంటూ 5y, 3 5s are 15, సో ఇట్ ఈస్ 15y ఈక్వల్ టు 3 ఇంటూ 4, ఇట్ ఈస్ 12. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ మరొక రూపంలోకి మారింది. లెట్ us say this is ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఉన్న x కోఎఫిషియెంట్, సెకండ్ ఈక్వేషన్ x కోఎఫిషియెంట్ సేమ్ వచ్చాయి కనుక సో సెకండ్ ఈక్వేషన్ ని దీని కింద యాజ్ ఇట్ ఈస్ మనం రాసుకోవచ్చు. అంటే 9x minus 2y ఈక్వల్ టు 7. దిస్ ఈస్ ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 2. మనం ఇక్కడ ఎందుకని ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఇలా కొంచెం చేంజ్ చేసి రాసామో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఈ విధంగా మనం x కింద x, y కింద y, కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్ కాలం మెథడ్ లో వచ్చే విధంగా కోసం ముందే ఇక్కడ మోడిఫై చేసుకున్నాం. సో ఇప్పుడు టు ఎలిమినేట్ x టర్మ్స్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏది చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎలిమినేట్ అవ్వవు, ఎందుకంటే రెండు ప్లస్లే కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే థర్డ్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ మనం చేస్తే, అంటే ఇందులో ఉన్న టర్మ్స్ ని ఇందులో తీసివేసేటప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ అన్ని మారుతాయి కాబట్టి ఇప్పుడు 9x ని మనం మైనస్ చేస్తున్నాం, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ 2y ఆల్రెడీ మైనస్ ఆఫ్ రాసినప్పుడు ఇది ఇట్ బికమ్స్ ప్లస్, అంటే సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఇక్కడ 7 కి మైనస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి 9x మైనస్ 9x ఇవి క్యాన్సిల్ అయిపోయాయి.
ఇక్కడ మైనస్ 15y ప్లస్ 2y. సో ఇక్కడ మైనస్ ప్లస్ కాబట్టి ఇది సబ్ట్రాక్షన్ అండ్ మైనస్ సింబల్ ఎక్కువ ఉంది. 15 లో 2 తీస్తే 13 కాబట్టి మైనస్ 13y ఇక్కడ వచ్చింది ఈక్వల్ టు రైట్ సైడ్ 12 లోంచి 7 మనం మైనస్ చేయాలి. సో 12 మైనస్ 7 అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ 5. సో చూడండి మైనస్ 13y ఈక్వల్ టు 5 అని మనకు వచ్చింది. సో దీని నుంచి మనం y వాల్యూ కనుక్కోవాలి. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 13 ఇంటూ చేస్తుంది కనుక ఇక్కడికి వస్తే బైలోకి రావాలి. సో 5 బై మైనస్ 13. సో ఇక్కడ మైనస్ ఫ్రాక్షన్ ముందుకు వచ్చేస్తుంది కనుక టోటల్లీ y వాల్యూ మైనస్ 5 బై 13 అని మనం మెన్షన్ చేయవచ్చు. సో దీంతో మనం y వాల్యూ కనుక్కోవడం పూర్తయింది. 5 13 మనకి క్యాన్సిల్ కావు కాబట్టి ఇదే ఇంకా దీని సింప్లెస్ట్ ఫామ్. ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకెళ్లి మనకున్న ఈక్వేషన్స్ రెండిట్లో మనం ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో నేను యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. అంటే y ఉన్న ప్లేస్ లో ఏం రాయాలి? మైనస్ 5 బై 13. రిమైనింగ్ చూడండి యాజ్ ఇట్ ఈస్ గా 3x మైనస్ 5y అని ఉంది కనుక ఇక్కడ వచ్చేది 3x మైనస్ 5 ఇంటూ y ప్లేస్ లో మైనస్ 5 బై 13. సో ఇంటూ మైనస్ 5 బై 13 ఈక్వల్ టు 4. యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ ఈక్వేషన్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సో నెక్స్ట్ స్టెప్ లో 3x ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ప్లస్. ఈ ఫ్రాక్షన్ ఇంటూ చేస్తే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ చేయాలి కనుక 5 5s are 25. సో 25 బై 13 ఇజ్ ఈక్వల్ టు 4. సో దీని నుంచి 3x ఈక్వల్ టు, ఎందువల్లంటే మనకి x కనుక్కోవాలి కనుక ముందు 3x రాస్తున్నాం. ఈ ప్లస్ టర్మ్ ఇట్ వస్తుంది. సో ఇట్ బికమ్స్ 4 మైనస్ 25 బై 13. సో చూడండి 4 మైనస్ 25 బై 13. ఈ రెండు ఫ్రాక్షన్స్ మధ్య మళ్ళీ మైనస్ ఉంది కనుక దీన్ని సింప్లిఫై చేస్తే ఒకే ఫ్రాక్షన్ గా రాస్తే డినామినేటర్ LCM 13 అవుతుంది. క్రాస్ మల్టిప్లై ప్రకారం 13 4s are ఇక్కడ 52 మైనస్ 25. సో 52 లో 25 తీసివేస్తే మనకి మిగిలేది 27. సో 27 బై 13 అని మనకు వచ్చింది. ఈ దేని వాల్యూ? 3x వాల్యూ. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఈ 3ని కూడా మనం ఇంటూలోది తీసుకొస్తే బై అవుతుంది కనుక సో x ఇజ్ ఈక్వల్ టు ఫైనల్లీ 27 బై ఇంటూలో ఉన్న 3 ఇక్కడ బైలోకి వస్తుంది. ఆల్రెడీ 13 ఉంది, ఇక్కడ 3 కూడా వస్తుంది. సో 3 ఇంటూ 13. చూడండి ఆల్రెడీ బైలో ఉన్న 13 కి ఇంటూలో 3 కూడా వచ్చింది. 3 ఆల్రెడీ మళ్ళీ 27 లో క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్. సో x వాల్యూ ఫైనల్లీ మనకు వచ్చింది ఎంత అంటే 9 బై 13. సో x వాల్యూ 9 బై 13, y వాల్యూ మైనస్ 5 బై 13 గా మనం తీసుకోవచ్చు. ఇదే మనకి కామన్ సొల్యూషన్ గా రాయవచ్చు. దేర్ ఫోర్ కామన్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ అంటే ఎంతెంత ఇక్కడ వచ్చాయి? x ఈక్వల్ టు 9 బై 13. ఇవేవి క్యాన్సిల్ అవ్వని ఫ్రాక్షన్స్. y ఈక్వల్ టు మైనస్ 5 బై 13. ఇట్ ఈస్ ద కామన్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్స్. మనం దీన్ని ఎలిమినేషన్ మెథడ్ లో చేసాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ప్రతిదాన్ని రెండు మెథడ్స్ చేయాలి కనుక నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఇప్పుడు మనం చేస్తాం. నౌ సేమ్ ప్రాబ్లం వీ హ్యావ్ టు సాల్వ్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. రోమన్ నెంబర్ 3నే ఇంతకుముందు ఎలిమినేషన్ మెథడ్ చేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేయబోతున్నాం. అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మనం ఒకదాని కింద ఒకటి రాయాల్సిన అవసరం ఉండదు కనుక యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వేషన్ ఎలా ఉందో అలా ఉంచేయచ్చు మనం. సో ఈ 2 ఈక్వేషన్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఈక్వేషన్స్ 1 and 2 గా తీసుకోవచ్చు. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం లో ఇచ్చినవి రాసాం. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఒక వేరియబుల్ వాల్యూని రాయాలి, మిగిలినవి రైట్ సైడ్ పంపించి. ఇక్కడ ఎలాగో సెకండ్ ఈక్వేషన్ లో 9x అని ఉంది క్లియర్ గా, అంటే ఒక 9 ఇటు మారిస్తే x వాల్యూ వచ్చేస్తుంది. అదే వీటిలోంచి అయితే కూడా మళ్ళీ మనం రైట్ సైడ్ కి మార్చి ఇంటూ బై చేయాలి కనుక డైరెక్ట్లీ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే మనకి స్టెప్ ఈజీగా ఉంటుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 దీని నుంచి మనం ఇంకా మోడిఫై చేసి ఏం రాయగలం? x వాల్యూ రాయగలం. డైరెక్ట్ గా 9x ఉంది కాబట్టి ఇంటూ 9 ఇటు వస్తే టోటల్లీ బై అవుతుంది. సో x ఈక్వల్ టు 2y ప్లస్ 7 హోల్ బై 9. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. అంటే సెకండ్ ఈక్వేషన్ నే x వాల్యూని కనుక్కునే విధంగా మారిస్తే అది థర్డ్ ఈక్వేషన్ గా మనం తీసుకున్నాం. y వచ్చిన తర్వాత ఇప్పుడు x కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ లో ఉన్న ఈ వాల్యూని తీసుకువెళ్ళి ఇది సెకండ్ నుంచి వచ్చింది కనుక మనం ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ x ఉన్న ప్లేస్ లో ఈ 2y ప్లస్ 7 బై 9 రాయాలి. అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 2y ప్లస్ 7 బై 9 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి బిగినింగ్ ఏముంది? 3x. x ప్లేస్ లో ఇది రావాలి కనుక 3 ఇంటూ x ప్లేస్ లో ఇది మొత్తం 2y ప్లస్ 7 బై 9. సో వీ హ్యావ్ రిటన్ 3x మైనస్ 5y అని ఉంది. నెక్స్ట్ అది యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. మైనస్ 5y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్ చూసి మొత్తం రాసాం. ఇప్పుడు కంప్లీట్ దిస్ ఈక్వేషన్ టర్న్స్ ఇంటూ
ఇన్ ద టర్మ్స్ ఆఫ్ y రూపంలోకి మారిపోయింది. అలాగే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంటూ 3 ఉండి టోటల్లీ బై 9 ఉంది కనుక ఇది ఇంకాస్త సింప్లిఫై అయితే 3 టేబుల్ 9 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ టోటల్ గా డినామినేటర్ 3 ఉంది. ఇప్పుడు దీని అంతటిని మనం y ఇక్కడ కూడా టర్మ్ ఉంది కనుక ఇవంతటిని మనం ఇటు రైట్ సైడ్ 0 ఉంది కనుక ఒకే ఫ్రాక్షన్ గా మార్చాలంటే ఈ మైనస్లు ఉన్నాయి కాబట్టి టోటల్లీ ఇప్పుడు బైలో ఏమొస్తుంది మొత్తానికి 3 వస్తుంది. ఇక్కడ ఉన్నది ఏకైక డినామినేటర్ 3 కాబట్టి అన్నిటికీ కామన్ డినామినేటర్ 3. సో ఇక్కడ ఏమీ లేదు కనుక బైలో దాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లై. సో ఏమవుతుంది బిగినింగ్ మనకు వచ్చిన టైమ్స్ 2y ప్లస్ 7 నెక్స్ట్ మైనస్ ఈ 5y ఏం చేయాలి 3 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ బైలో 1 ఉన్నట్లు కాబట్టి చూడండి రెండిటికి బైలో మనకి 1 ఉన్నట్లే. సో 3 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. 3 5s are 15 సో మైనస్ 15y మైనస్ ఇక్కడ 3 4s are 12 సో మైనస్ 12 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు టోటల్లీ బై 3 వచ్చింది కనుక ఇప్పుడు ఈ బై 3 ఇంటూలోకి వెళ్తే ఇది మొత్తం 0 అయిపోతుంది. 3 0s are 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 4 టర్మ్స్ లో 2 లైక్ టర్మ్స్ ఉన్నాయి. 2y మైనస్ 15y సో ఇట్ బికమ్స్ మైనస్ 13y అంతే కదా. ఇక్కడ 2 లోంచి 15 తీసేసాం. అలాగే 7 మైనస్ 12 అంటే మైనస్ ఎక్కువ ఉంది ఇక్కడ కూడా సో మైనస్ 5 ఈక్వల్ టు మనకి 0 ఇంటూ 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. ఈ బైలోది ఇంటూలోకి మారినా 0తో కాబట్టి ఇంటూ చేసే 0 అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ లో మనకి y రావాలంటే ఈ 5 ని కూడా మనం రైట్ సైడ్ కి తీసుకొస్తే సో మైనస్ 13y ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 బికాజ్ ఈ 5 ఇటు షిఫ్ట్ అయింది. సో మనకి మైనస్ 13y ఈక్వల్ టు 5 అనేటువంటి స్టెప్ వచ్చింది. ఫైనల్ గా మనం y వాల్యూ రాసుకోవచ్చు. y వాల్యూ ఇక్కడ ఇంటూలో ఉన్నటువంటి మైనస్ 13 y పక్కనే ఉంది కనుక ఇది వస్తే బై అవుతుంది. దేర్ ఫోర్ మనకి y వాల్యూ ఇందులో నుంచి మెన్షన్ చేస్తే y ఇజ్ ఈక్వల్ టు మనకి 5 బై మైనస్ 13 లేదా మైనస్ 5 బై 13. ఎందుకంటే ఫ్రాక్షన్ కి మైనస్ మనం ముందుకు పెడతాం. డినామినేటర్ కున్నా న్యూమరేటర్ కున్నా ఫ్రాక్షన్ కి ఒక మైనస్ ఉంటే అది ముందుకు రాస్తాం కాబట్టి మైనస్ 5 బై 13 అనేది y వాల్యూ. ఇప్పుడు ఇదే y వాల్యూని మనం ఏం చేయాలి మనకు ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్స్ లో అది కూడా ఏ ఈక్వేషన్ లో అయితే ఈజీగా ఉంటుంది డైరెక్ట్లీ x రావాలంటే థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 చూడండి ఇక్కడ y ఉన్న ప్లేస్ లో ఇది రాయాలి మనం. సో ఇక్కడ నెక్స్ట్ ఏమని వస్తుంది x ఈక్వల్ టు ఇక్కడ y ఉన్న ప్లేస్ అంటే చూడండి 2y అంటే 2 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రావాలి. సో ఇక్కడ జాగ్రత్తగా రాస్తే 2 ఇంటూ మైనస్ 5 బై 13 ఇది 2y ప్లస్ 7 హోల్ బై 9. సో దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంది. 2y ప్లస్ 7 బై 9. ముందు ఇక్కడ చూడండి దీన్ని 2 తో ఇంటూ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో 2 ఇంటూ 5 10 కాబట్టి మైనస్ 10 బై 13 ప్లస్ 7 హోల్ బై 9. సో నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఇంకా మరింత సింప్లిఫై చేస్తే ఈ న్యూమరేటర్ లో ఫ్రాక్షన్స్ రెండు యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై మెథడ్. అప్పుడు ఏమవుతుంది టోటల్ గా రెండిటికి బైలో 13 వస్తుంది. ఆ 13 బైలోకి మార్చేయవచ్చు. సో పైన న్యూమరేటర్ ఏమవుతుంది అప్పుడు మైనస్ 10 ప్లస్ ఇక్కడ 13 తో 7 మల్టిప్లై చేయాలి. 13 7s are 91 సో ఇట్ ఈస్ 91 బై 13 ఇంటూ 9 అంతే కదా. ఇక్కడ మొత్తానికి బైలో 13 వస్తుంది కనుక అది కిందకి వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు చూడండి మైనస్ 10 ప్లస్ 91 అంటే ఇది ఒక సబ్ట్రాక్షన్. 91 లోంచి 10 తీయడం ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ 81 బై 13 ఇంటూ 9. నేను ఇలా ఎందుకు వదిలేసాను ఇందులో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 టేబుల్ 81 లో డైరెక్ట్లీ క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్. సో ఫైనల్ గా మనకి x ఎంత వచ్చింది 9 బై 13. చూడండి న్యూమరేటర్ 9 మిగిలింది డినామినేటర్ 13. సో y వాల్యూ మైనస్ 5 బై 13 x వాల్యూ 9 బై 13 అనేది ఫైనల్ కన్క్లూజన్ కామన్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ అని మనం రెండింటిని కలిపి మెన్షన్ చేయవచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 9 బై 13 అండ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 బై 13. సో దీంతో మనకి థర్డ్ రామన్ నెంబర్ కూడా పూర్తయింది రెండు మెథడ్స్ కూడా. ఇక ఈ వీడియోలో చెప్పబోయే లాస్ట్ రామన్ నెంబర్ మనం చూద్దాం. నెక్స్ట్ సేమ్ సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అండ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్ అనే కామన్ క్వశ్చన్ లో రామన్ నెంబర్ 4 లో ఇచ్చినటువంటి పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇవి. సో ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఈసారి కాస్త ఫ్రాక్షన్స్ ఫార్మాట్ లో ఉన్నాయి కాబట్టి ముందు మనం ఎప్పట్లాగే ఎలిమినేషన్ మెథడ్ అనే దాన్ని తీసుకుందాం. ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే ఇలా ఉంచి కూడా చేయవచ్చు కానీ చాలా మంది స్టూడెంట్స్ ఫ్రాక్షన్స్ తో పార్ట్ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్ పార్ట్ లేకుండా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. అంటే ముందు మనం ఇచ్చిన ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. x/2 ప్లస్ 2y/3 ఈక్వల్ టు -1. అయితే దీన్నే నేను ఈక్వేషన్ నెంబర్ 1 అని పెట్టకుండా దీన్ని ఇంకా మాడిఫై చేస్తున్నాం. ఎందువల్లంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ని పోగొట్టాలంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే ఫ్రాక్షన్ గా ముందు రాయాలి. అంటే ఈ రెండింటి మధ్య ప్లస్ ఉంది కనుక
క్రాస్ మల్టిప్లై మెథడ్. ఇక్కడ డినామినేటర్స్ వేరు ఉన్నాయి, లైక్ ఫ్రాక్షన్స్ కాదు కాబట్టి ఇక్కడ 2, 3 ఉన్నాయి కనుక కామన్ డినామినేటర్ 6 వచ్చే విధంగా మనం చేయవచ్చు. దానికోసం 3 టైమ్స్ దీన్ని 2 టైమ్స్ దీన్ని మల్టిప్లై చేస్తాం. సో క్రాస్ మల్టిప్లై ప్రకారం ముందేమవుతుంది x ఇంటూ 3. సో ఇట్ బికమ్స్ 3x ప్లస్ 2y ఇంటూ 2. 2 2y's ఆర్ 4y. సో 3x ప్లస్ 4y హోల్ బై 2 3's ఆర్ ఇక్కడ 6 అవుతుంది ఈక్వల్ టు -1. అంటే ముందు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు ఫ్రాక్షన్స్ కలిపి ఒకే ఫ్రాక్షన్ గా రాసినప్పుడు కామన్ గా బై వస్తుంది కనుక ఈ బైలోది మొత్తం ఇప్పుడు ఇంటూలోకి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు జనరల్ గా మనకి ఈక్వేషన్ వస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు దీన్ని 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ 6 ఇటు వెళ్తే ఇంటూ చేస్తుంది కనుక -1 ఇంటూ 6 ఎంత అవుతుంది, -6. సో 3x ప్లస్ 4y ఈక్వల్ టు -6 అనే దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ లో మనం x y టర్మ్ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్ రైట్ సైడ్ జనరల్లీ ఉంచుతాం కాబట్టి ఇలా రాస్తాం. సేమ్ ఇలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా మోడిఫై చేయాలి. సో ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. x మైనస్ y బై 3 ఈక్వల్ టు 3. సో దీనిలో అయితే ఒకటే ఫ్రాక్షన్ రూపంలో ఉంది, అయినప్పటికీ ఆ ఒకదాని కోసం మొత్తాన్ని మనం సింగిల్ ఫ్రాక్షన్ గా రాయాలి. సో దీనికి ఏమవుతుంది, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై 3 ఇంటూ x 3x. సో 3x మైనస్ y హోల్ బై 3 ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ కూడా చూడండి, మొత్తానికి బై 3 రావాలంటే క్రాస్ మల్టిప్లై 3x అవ్వాలి, y తో 1 చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో దేర్ఫోర్ ఈ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు మనం, 3x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ బైలో 3 ఉంది, ఇటు ఇంటూలో ఇక్కడ 3 ఉంది, అంటే 3 ఇంటూ 3 మనకి ఏమవుతుంది 9 అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇచ్చిన ప్రాబ్లం లో యాజ్ ఇట్ ఈస్ ఫ్రాక్షన్స్ రూపంలో రాయకుండా మనం 1 and 2 ఈక్వేషన్స్ జనరల్ ఫామ్ లో మార్చాం. ఇదే ప్రాబ్లం ని సపోజ్ ఇక్కడ y బై 3 అని ఉంది, ఇక్కడ 2y బై 3 ఉంది, డైరెక్ట్ గా దీన్ని 2 తో మల్టిప్లై చేసి కూడా ఎలిమినేషన్ మెథడ్ చేయవచ్చు, అయినప్పటికీ ఫ్రాక్షన్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ముందు మనం ఫ్రాక్షన్స్ లేకుండా చేయడం అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ కి కన్వీనియంట్ గా ఉంటుంది కనుక ఆ విధంగా చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. జనరల్ గా మనం ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే x కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్స్ ముందు అబ్జర్వ్ చేయాలి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x కోఎఫిషియెంట్స్ ఆల్రెడీ ఈక్వల్ అయిపోయాయి చూడండి, ఇది 3x ఇది 3x కాబట్టి మనకి ఈజీగా ఈక్వేషన్ వచ్చినట్టు. ఇంకా y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. హియర్ ఆల్రెడీ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. ఆల్రెడీ x లు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి నేరుగా ఎలిమినేషన్ మెథడ్ ఒకదాని కింద ఒకటి రాసి చేసేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ మనకి కాలం మెథడ్ లో ఒకదాని కింద రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు -6. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా దీని కింద రాస్తే 3x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేస్తే ఇవి ఎలిమినేట్ అవుతాయో చూడండి. 3x బట్ సేమ్ సింబల్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎలిమినేట్ అవ్వవు కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ లోంచి ఇక్కడ కింద రాసాం కనుక సెకండ్ ఈక్వేషన్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం 1 - 2. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని సింబల్స్ చేంజ్ అవుతాయి. అంటే 3x లోంచి ఇది -3x అవుతుంది కాబట్టి ఇది సింబల్ మైనస్. అలాగే దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ గా మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ 9 కూడా మైనస్ వస్తుంది. మనం ఇలా కాలం మెథడ్ లో చేసేటప్పుడు ఈ కింద రాసిన సింబల్సే చివరికి కన్సిడర్ చేయాలి. ఇవి మనకి దీనికి ఉన్న సింబల్స్ అన్నమాట. ఇప్పుడు సింబల్స్ ని ఫాలో అయ్యి చేయాలి. 3x - 3x సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, 0 వచ్చింది. బట్ ఇక్కడ చూడండి ప్లస్ 4y ఒక ఈక్వేషన్ లో ఉంటే ప్లస్ y సెకండ్ ఈక్వేషన్ లోకి వచ్చింది, అంటే 4y ప్లస్ y మొత్తం ఇక్కడ ఎడిషన్ గా మారిపోయింది, ఇది బికమ్స్ 5y. మనం సింబల్స్ ని బట్టి ఫాలో అవ్వాలి. ఇక్కడ చేసేది టోటల్ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ సబ్ట్రాక్షనే, కానీ ఆల్రెడీ మైనస్ ఉన్న టైం ప్లస్ గా మారినప్పుడు ఎడిషన్ చేయాల్సి వస్తుంది. 4y ప్లస్ y 5y. మరి ఇక్కడ చూడండి -6 - 9. మరి -6 - 9 అంటే రెండు మైనస్లే కాబట్టి ఎడిషన్ చేస్తే -15. సో ఇక్కడ మనకి 5y ఈక్వల్ టు -15 అనే స్టెప్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం y ఈజీగా రాయొచ్చు. ఇంటూలో ఉన్న 5 ఇటు వస్తే మనకి బైలోకి వస్తుంది. దేర్ఫోర్ సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -15/5. మరి 5 15 లో 3 టైమ్స్ కాబట్టి y వాల్యూ ఆల్రెడీ మనకి -3 అని వచ్చినట్లు. సో y వాల్యూ -3 అని మనం రాబట్టాం. ఇప్పుడు వచ్చిన y వాల్యూ తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్న రెండు ఈక్వేషన్స్ లో దేంట్లో అయినా సరే మనం రాయొచ్చు, దీంట్లో అయినా రాయొచ్చు, దీంట్లో అయినా రాయవచ్చు. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఎప్పుడు 1 అనే కాకుండా సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాను, కొంత ఈజీ టర్మ్స్ ఉన్నాయి కనుక. సో ఇక్కడ చూడండి 3x - y ఈక్వల్ టు 9 లో మనం y ప్లేస్ లో -3 రాయాలి. ఇక్కడ ఏమనుంది 3x - y. సో 3x యాజ్ ఇట్ ఈజ్ రాసాం మైనస్ y
ఓన్లీ y ప్లేస్ లో ఎంత రాయాలి -3. చూడండి y లోనే మైనస్ ఉంది, దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి -3 ఇక్కడ వచ్చినట్లు ఈక్వల్ టు 9. మరి దీన్ని సింప్లిఫై చేస్తే 3x + 3 = 9. ఎందువల్ల ఇక్కడ -ప్లస్. సో ఇప్పుడు 3x వాల్యూ మనం కనుక్కోవాలంటే 3 అనేది ముందు రైట్ సైడ్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సో 3x = 9 - 3. సో 9 - 3 is 6. సో ఫైనల్లీ x = 6/3. 6 లో 3 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. కాబట్టి x వాల్యూ 2 అని మనకు వచ్చినట్లు అయింది. సో y వాల్యూ -3, x వాల్యూ 2 అనేది మనకి కామన్ సొల్యూషన్ కింద మనం మెన్షన్ చేయవచ్చు. సో కామన్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ x = 2 అండ్ y = -3. వచ్చిన రెండింటిని కూడా చివరికి కన్క్లూజన్ గా రాస్తాం. సో ఇది ఈ ప్రాబ్లమ్ ని ఎలిమినేషన్ మెథడ్ లో చేసిన విధానం. ఇక ఇదే ప్రాబ్లం ఫైనల్ గా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 4. నౌ వీ హ్యావ్ టు డూ ఇన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఇదే ప్రాబ్లమ్ ని ఎలా చేయవచ్చు. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ లో వీటిని ఫ్రాక్షన్స్ ఫార్మాట్ ని మార్చేసాం. బట్ మార్చకుండా కూడా ఎలా చేయొచ్చో కూడా మనం చూద్దాం. కాబట్టి ఈసారి సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈ ఫ్రాక్షన్స్ ఉంచేసే మనం చేద్దాం. సో యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వేషన్స్ ని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 ఇచ్చినట్లు మనం తీసుకుందాం. ఇప్పుడు వితౌట్ చేంజింగ్ ద ఫ్రాక్షన్స్, ఈ ఫ్రాక్షన్స్ ఏమి మార్చకుండా కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీగానే చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్స్ లో చూడండి x వాల్యూ రాయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మైనస్ టర్మ్ ఇటు వస్తే x డైరెక్ట్లీ వస్తుంది, x అని ఉంది కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ లో దీన్ని షిఫ్ట్ చేసి రాస్తాం కనుక మనం ఏం చేయొచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇంతకు ముందు చేసినట్లు ఫ్రాక్షన్స్ చేంజ్ చేసి చేయొచ్చు. ఎలాగో ఎలిమినేషన్ ని చేంజ్ చేసి చేసాం కాబట్టి సబ్స్టిట్యూషన్ ని ఫ్రాక్షన్స్ ఉంచి ఎలా చేయాలో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. సో సెకండ్ ఈక్వేషన్ లో x ని రాయవచ్చు, ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుందనే ఒకే ఒక ట్రాన్స్పోజిషన్ రూల్ తో x = ఏమవుతుంది, 3 + y/3. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. మనకు ఆల్రెడీ 1, 2 ఉన్నాయి. సెకండ్ ఈక్వేషన్ లోంచి వచ్చిన ఈ రిలేషన్ నే థర్డ్ ఈక్వేషన్ అన్నాం. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ లోంచి వచ్చిన x ని తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో రాయాలి. అదే మనం జాగ్రత్తగా రాయాల్సిన స్టెప్. సో సబ్స్టిట్యూటింగ్ x = 3 + y/3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 1 లో x ఉన్న ప్లేస్ లో మనం రాయాల్సింది ఈ మొత్తం. అబ్జర్వ్ చేయండి, x 3 + y/3. లేదా దీన్ని ఒకే ఫ్రాక్షన్ గా కూడా రాయవచ్చు. ముందు యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. x ఉన్న ప్లేస్ లో రాస్తున్నాం కనుక స్టార్టింగ్ x ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రైట్ 3 + y/3. ఇప్పుడు మనం ఏం రాస్తాం, x రాస్తాం. /2 ఉంది అంటే ఈ మొత్తానికి /2. 3 + y/3/2 ప్లస్ నెక్స్ట్ ఏముంది, 2y/3. సో 2y/3 = -1. అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ గా ఉంచడం వల్ల కొంతమందికి ఈ స్టెప్స్ ఫ్రాక్షన్స్ ఆపరేషన్స్ ఐడియా లేని వాళ్ళకి మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ మనకు అలవాటు అవ్వాలి కాబట్టి ఫ్రాక్షన్స్ పార్ట్ నుంచి ఎలా చేయాలో ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని సింప్లిఫై చేయడాన్ని ఈ రెండు కలిపి ఒకే ఫ్రాక్షన్ గా రాస్తేనే ఈ 3 బైలోకి ఇక్కడికి వస్తుంది కనుక క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా ఇక్కడ ఏమవుతుంది, 3 3s are 9. సో 9 + y హోల్ బై, ఇప్పుడు ఏమవుతుంది, ఈ బైలో ఉన్న 3 కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఆల్రెడీ 2 ఉంది, 3 2s are 6. సో ఇక్కడ /6 అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బైలో ఆల్రెడీ 2 ఉంది, ఈ బైలోకి 3 కూడా వచ్చింది కనుక టోటల్ బై 3 2s are 6 అయింది. ప్లస్ నెక్స్ట్ టైం యాజ్ ఇట్ ఈస్ గా ఎంత ఉంది, 2y/3 = -1. ఇప్పుడు దీన్ని మరింత సింప్లిఫై చేయాలి. మళ్ళీ 2 ఫ్రాక్షన్స్ రూపంలో ఉంది కనుక 6 3 LCM 6 ఆ మెథడ్ లో చేయవచ్చు. లేదా చాలా మందికి క్రాస్ మల్టిప్లై మెథడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి అలా కూడా చేయవచ్చు. ఇక్కడ 6 3 మనం దీన్ని 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అయినప్పటికీ క్రాస్ మల్టిప్లై మెథడ్ నేను యూజ్ చేస్తున్నాను. అంటే 3 తో ఈ మొత్తాన్ని ఇంటూ చేయాలి. 3 ఇంటూ ఈ మొత్తం చేయాలి. అంటే ఏమవుతుంది, 3 9s are సో 27 ప్లస్ 3 ఇంటూ y 3y. చూడండి 3 తో దీన్ని మల్టిప్లై చేస్తే 27 + 3y. అలాగే 6 తో దీన్ని మల్టిప్లై చేస్తే 6 2s are 12 కాబట్టి ప్లస్ 12y హోల్ బై, ఇప్పుడు ఈ మొత్తానికి బైలో ఎంత ఉన్నట్టు, ఇక్కడ 6 3 క్రాస్ మల్టిప్లై చేసాం కనుక 6 3s are 18 అవుతుంది. ఎల్సిఎం కాకుండా క్రాస్ మల్టిప్లై మాత్రం మనం చేస్తాం, ఈక్వల్ టు -1. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, ఈ బైలో ఉన్న టోటల్ ఈ 18 ని మనం రైట్ సైడ్ కి మార్చవచ్చు. అప్పుడు పైన చూడండి ఇక్కడ ఉన్న ఈ రెండు లైక్ టర్మ్స్, ఇక్కడ కనిపించే ఈ రెండు మనకి లైక్ టర్మ్స్ 3y 12y. 3y + 12y ఎంత అవుతుంది, 15y అవుతుంది. అంటే మనకి ఏం మిగిలింది ఇక్కడ, 27 + 15y = -18. ఎందువల్ల ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది కనుక 18 ఇటు వస్తే ఇంటూలోకి -18 అయింది. ఇప్పుడు మనకి y రావాలంటే ఏం చేయాలి, ఈ 27 ని కూడా మనం రైట్ సైడ్ కి మార్చాలి. సో నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మనం ఏం చేయొచ్చు, 15y = -18 - 27. అంతే కదా, ఇక్కడ ఉన్నటువంటి 27 ఇటు వస్తే
మైనస్ అవుతుంది. రెండు మైనస్లే కాబట్టి ఇక్కడ ఎడిషన్ చేస్తే ఒకే టర్మ్ గా మనం రాయవచ్చు. 27 + 18 మనం చూస్తే 45. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏమిటి? 15y = -45. సో దీని నుంచి మనం y వాల్యూ నెక్స్ట్ స్టెప్ లో రాయవచ్చు. దేర్ ఫోర్ y = ఎంత అవుతుంది? -45/15. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 15 టేబుల్ డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది, లేదా 5 టేబుల్ అని చూడవచ్చు. టోటల్లీ 3 15s ఆర్ 45 అని మనకు తెలుసు. సో టోటల్ గా ఇక్కడ y వాల్యూ -3 అని మనకి వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన y వాల్యూని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ లో ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ రాయవచ్చు. బట్ డైరెక్ట్లీ రావాలంటే x = ఇక్కడ ఉంది కనుక థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు చూడండి, థర్డ్ ఈక్వేషన్ లో y ఉన్న ప్లేస్ లో ఎంత రాయాలి? -3 రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో మనం థర్డ్ ఈక్వేషన్ రాస్తే x = 3 + y/3 అని ఉంది. బట్ y అంటే ఎంత? -3. సో ఇక్కడ ప్లస్ వచ్చినప్పటికీ ఇక్కడ -3/3. మరి మనకి నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ లో 3/3 ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది. 3 లో 1 టైం అంటే అక్కడ ఏం మిగిలింది? 3 - 1. బికాజ్ ఇక్కడ ప్లస్ ఉన్న ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో x వాల్యూ ఫైనల్ గా ఎంత వచ్చింది? 3 - 1 అంటే 2. అంటే చూడండి, y వాల్యూ -3 అయితే x వాల్యూ 2 అని వచ్చింది. ఇదే మనకి కామన్ సొల్యూషన్ గా మనం మెన్షన్ చేయవచ్చు. సో కామన్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ ఈజ్ x = 2 అండ్ y = -3. ఎలిమినేషన్ మెథడ్ లో కూడా సేమ్ ఆన్సర్లు రావడం మనం గమనించవచ్చు. సో దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం లో ఎక్సైజ్ లో ఉన్నటువంటి 4 రోమన్ నంబర్స్ ని 2 మెథడ్స్ లో మనం ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ లో కంప్లీట్ చేసాం వీడియోలో. ఇదే పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 చేసేటువంటి వీడియోలో దీని తర్వాత ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. So see the video description for previous chapters and topics details and links. వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ పార్ట్ లో ఆ లింక్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, వీడియోపై మీ కామెంట్ చేయడం అనేది కంపల్సరీగా ఎంకరేజ్మెంట్ కోసం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.